హాయ్, దిస్ ఇస్ షాలిని. ఈరోజు రివ్యూ వచ్చేసి 'దండోర'. ఈ మూవీ ట్రైలర్ కన్నా 'శివాజీ' కాంట్రోవర్సీ వల్లనే బాగా అయితే ట్రెండ్ అయితే అయిపోయింది. అండ్ ఇంక మూవీ ప్లాట్ వచ్చేసి క్యాస్ట్ గురించి. శివాజీకైతే ఇక్కడ నందు అండ్ ఇంకొక అమ్మాయి ఉంటారు. డాటర్, సన్. ఇక డాటర్ అయితే మన రవికృష్ణన్ అయితే ఇష్టపడతదనమాట. ఇక ఆల్రెడీ మీకు తెలిసిపోయే ఉంటది. ఇష్టపడితే ఏం జరుగుతది క్యాస్ట్‌లో అనేది. ఇంటర్వెల్ వరకైతే ఈజీగా ప్రిడిక్ట్ అయితే చేసేస్తామండి. ఏం జరుగుతది, ఏంటి అనేది. ఇలాంటి మూవీస్ మనం చాలానే జూషినా గూడా స్టిల్ ఇదొక యూనిక్ మూవీ లాగే మనం కన్సిడర్ చేయొచ్చు. మూవీ అయితే మనకెలా చూపిస్తారంటే కొంచెం పాస్ట్, కొంచెం ప్రెజెంట్ అలా అయితే రన్ అవుతూ ఉంటది మూవీ అయితే. ఇంటర్వెల్ తర్వాతయితే లాగ్ అయితే చాలానే ఉంది. కానీ ఎంత లాగ్ ఇచ్చినా గూడా ఆ డైలాగ్స్ కానీ ఏవైనా గూడా చాలా బావున్నాయి. శివాజీ అయితే చాలా బాగా యాక్టింగ్ అయితే చేసేసాడు. మనకు ఆల్రెడీ తెలుసు శివాజీ ఎంత బాగా యాక్టింగ్ చేస్తాడో అనేది. మనం 'బిగ్ బాస్‌లో' గూడా చూసాము. నందుకైతే 100% లవ్ మూవీ తర్వాత ఈ మూవీలోనే చాలా పెద్ద రోల్ వచ్చిందనిపించింది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకైతే ఉన్నాడు. అండ్ ఇంకా నవదీప్ తనకి మూవీస్‌కి చాలా గ్యాప్ ఉండడం వల్లనో ఏంటో ఈ మూవీలో గూడా అక్కడక్కడ గ్యాప్‌గా కనిపించాడు. అండ్ బిందు మాధవరి తన గురించి ఏం చెప్పాలి? నో కామెంట్స్ అనైతే చెప్పేసాడు. అండ్ రవికృష్ణ తనని చూడగానే మనం ఈజీగా చెప్పేస్తాం గదా! రెస్ట్ ఇన్ పీస్ అయిపోతాడని. సో, ఈ మూవీలో గూడా అలా అయిపోయాడు. కానీ రవికృష్ణ అయితే ఈ మూవీలో చాలా చేశాడు. మూవీలో అయితే నాకు రెండే 2 హైలైట్ సీన్స్ అనిపించాయి. ఇంటర్వెల్ తర్వాత ఒక కోర్ట్ సీన్ అండ్ క్లైమాక్స్. క్లైమాక్స్ చాలా డీసెంట్‌గా బాగా ఎండ్ చేశారనిపించింది. అంటే పెద్దగా ల్యాగ్ చేయకుండా బాగా ఎండ్ అయితే చేసేశారు. మ్యూజిక్ కూడా చాలా బావుంది. ఎక్కడికక్కడ సెంటిమెంట్ మ్యూజిక్ బాగా ఇచ్చేశారు. అండ్ ఈ మూవీ మీరు థియేటర్‌లోకెళ్ళి చూడాలా అంటే అవసరమా? వద్దు, ఓటీటీలో వచ్చినప్పుడు చూసేసుకోండి. థాంక్ యూ సో మచ్.